నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోంచి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పాలన, అధికారం వీటి నిజ స్వరూపమేంటి? ఈ చారిత్రక చిక్కుముడిని విప్పుదాం రండి. సరే, ఈ విశ్లేషణను ఒక కీలకమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఆలోచించండి, ఒక పాలకుడికి నిజమైన శక్తి ఎక్కడ్నుంచొస్తుంది? అనగానే మనలో చాలామందికి ఏముంది? సైన్యం, ఆయుధాలు, బలప్రయోగం ఇవే కదా గుర్తొచ్చేవి. కాని వాటిని మించిన శక్తి ఇంకేదైనా ఉందా? చూడండి, ఇక్కడ మనకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఖడ్గం అంటే కత్తి, బలప్రయోగం. మరొకటి పదం అంటే మాట, సాహిత్యం, సంస్కృతి. మన విశ్లేషణకు మూలం ఇదే అన్నమాట. కొన్నిసార్లు బలవంతం కంటే సాంస్కృతిక మార్గదర్శకత్వం పాలనలో ఎంత శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుందో చూద్దాం. సరే, ఇప్పుడు మనం నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. సుమారు 1000 సంవత్సరాల క్రితం అంటే 11వ శతాబ్దంలో వేంగి రాజ్యాన్ని రాజరాజ నరేంద్రుడు పాలిస్తున్నాడు. అప్పుడు ఆయన ముందు ఒక పెద్ద సవాలుంది. తన ప్రజలందరినీ ఏకం చెయ్యాలి, వారికొక స్పష్టమైన సాంస్కృతిక గుర్తింపివ్వాలి. దీనికోసం ఆయన ఎంచుకున్న మార్గం చాలా అసాధారణమైనది. ఒక కవికి ఒక గొప్ప సాహిత్య ప్రాజెక్ట్ను అప్పగించాడు. ఆ రాజు ఆలోచన విధానం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. విశ్వనాథ సత్యనారాయణ గారు తన ఆంధ్ర ప్రశస్తిలో రాజు మనసులో మాటను ఇలా చెప్పారు. దాని అర్థమేంటంటే, ఈ ఆంధ్ర నేలపై ప్రజలు తప్పుడు దారిలో నడిస్తే ఆ బాధ్యత పూర్తిగా నాదే. ఒక తీగను మనం ఎలా వంచిపెడితే అది అలాగే పాకి పెరుగుతుంది. అలాగే ప్రజల మనస్సులను మనం ఎలా నడిపిస్తే వాళ్ళు ఆ దారిలోనే నడుస్తారు. అంటే నాయకత్వంపై ఎంత లోతైన అవగాహన! ఆయన వాడిన రూపకం అదే అసలు విషయం. ప్రజలు ఒక తీగలాంటివాళ్లు. వారి మనసులు సరైన మార్గంలో పెరగాలంటే వాటికి ఒక పందిరి కావాలి. ఆ పందిరే మహాభారతం అని నమ్మాడు. అంటే రాజు లక్ష్యం కేవలం భౌతిక రక్షణ కల్పించడం కాదు, తన ప్రజల నైతికతకు, సంస్కృతికి ఒక రకమైన ఆధ్యాత్మిక రక్షణ కల్పించడం. ఇంతవరకు ఏం జరిగింది అని చూశాం కదా. ఇప్పుడు అసలు ఎందుకు జరిగింది అనే లోతైన ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. రాజు తీసుకున్న ఈ నిర్ణయం యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక పురాతన పద్ధతిశీలమైన తత్వశాస్త్రం ఉంది. రాజు నిర్ణయం వెనుకొన్న మేధోపరమైన బ్లూప్రింట్ ఇదే, కామందక నీతిసారం. ఇది కేవలం రాజనీతి గురించి చెప్పే పుస్తకం కాదు. ఒక ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన సమాజానికి 4 రకాల జ్ఞాన వ్యవస్థలు పునాది అని వివరిస్తుంది. ఈ వ్యవస్థలో మొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనదే ఆన్వీక్షికి. అంటే తర్కం, తత్వశాస్త్రం, స్వీయ విచారణ. సింపుల్గా చెప్పాలంటే పాలకుడు మొదట తనను తాను తెలుసుకోవాలి, సుఖదుఖాలను సమంగా చూడగలగాలి. అప్పుడే ఎలాంటి భావోద్వేగాలకు లొంగకుండా వివేకంతో నిర్ణయాలు తీసుకోగలడు. ఇక రెండవది త్రయీ. ఇది వేదాలు, ధర్మశాస్త్రాలుండి వచ్చే జ్ఞానమన్నమాట. ఇది సమాజానికి ఒక నైతిక దిక్సూచిలా పనిచేస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడే దొరుకుతాయి. మూడవ స్తంభం వార్త అంటే ఆర్థిక శాస్త్రం. వ్యవసాయం, వాణిజ్యం, పశుపోషణ ఇవన్నీ దేశ సౌభాగ్యానికి మూలాలు. ప్రజల కడుపు నిండితేనే కదా మిగతావన్నీ. ఇది సమాజానికి భౌతిక పునాది. ఇక చివరిది, అత్యంత కీలకమైనది దండనీతి. అదే పరిపాలనాశాస్త్రం. దీని పేరులో దండ ఉన్నా దీని పని కేవలం శిక్షించడం కాదు. దీని అసలు ఉద్దేశ్యం సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడం, ఉన్నత స్థితికి తీసుకువెళ్లడం. ముఖ్యంగా మనం ముందు చెప్పుకున్న తత్వశాస్త్రం, నీతి, ఆర్థిక వ్యవస్థలు ఈ మూడింటికి ఒక రక్షణ కవచంలా నిలబడటం. కాబట్టి చూశారా, ఈ 4 విద్యలు వేర్వేరు కావు, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఆన్వీక్షికి పాలకుడికి వివేకాన్నిస్తుంది, త్రయీ సమాజానికి నైతికతనిస్తుంది, వార్త శ్రేయస్సును అందిస్తుంది. వీటన్నింటినీ కాపాడే బాధ్యత దండనీతిది. ఇది ఒక సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన వ్యవస్థ అన్నమాట. ఇక్కడే మనకు అసలు విషయం అర్థం కావాలి. రాజరాజనరేంద్రుడు మహాభారతాన్ని అనువదించమనడం కేవలం సాహిత్య పోషణ కాదు, అది దండనీతి యొక్క అత్యంత తెలివైన, దూరదృష్టితో కూడిన ప్రయోగం. తన పరిపాలనా అధికారాన్ని ఉపయోగించి రాబోయే తరాల కోసం తత్వశాస్త్రం అంటే ఆన్వీక్షికి మరియు నైతికత అంటే త్రయీ ఈ రెండింటినీ కాపాడాడు. అయితే ఇది కేవలం రాజకీయ ఎత్తుగడ మాత్రమే కాదు. రాజుకు వ్యక్తిగతమైన లోతైన కోరిక కూడా ఉంది.
తన వంశమూలాలను చంద్రుడి దగ్గర నుంచి పాండవుల వరకు చూసుకుంటూ ఆ ధర్మమూర్తులైన పాండవుల కథను వినాలని అతను ఎంతగానో తపచ్చించాడు. ఇది ఒక రకంగా తన మూలాలను తాను తెలుసుకునే ప్రయత్నం. రాజులో ఒక ఆందోళన కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వేదాలను విభజించి వాటిని కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడిన వ్యాసమహర్షి లేకపోతే మన ప్రాచీన జ్ఞాన సంపద ఏమయ్యేది? కాలమనే చీకటిలో అది పూర్తిగా మసకబారిపోయేది కదా అని రాజు ఆవేదన చెందాడు. ఈ పోలిక ఎంత శక్తివంతమైనదో చూడండి. యావత్ భారతదేశానికి వ్యాసుడు జ్ఞానాన్ని కాపాడిన మహర్షి అయితే, తెలుగువారికి ఆ వెలుగును పంచినవాడు నన్నయ్య. వ్యాసుడు వేదజ్ఞానాన్ని వ్యవస్థీకరిస్తే, నన్నయ్య ఆ జ్ఞాన జ్యోతిని మన తెలుగువారి ఇళ్లల్లోకి తీసుకువచ్చాడు. అందుకే నన్నయ్యను మన కాలపు వ్యాసుడు అని గౌరవించడంలో ఆశ్చర్యం లేదు. అంతిమంగా ఈ 4 విద్యల యొక్క లక్ష్యం ఏమిటి? సింపుల్. ప్రజలు తమ జీవితంలో 4 పురుషార్థాలను, అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4ంటిని సాధించగల ఒక సమాజాన్ని సృష్టించడం. ఈ వ్యవస్థ కేవలం పాలన కోసం కాదు, ఒక సంపూర్ణ మానవ జీవితం కోసం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఇదే. నిజమైన రాజు లేదా నాయకుడు అంటే కేవలం భూమిని పాలించేవాడు కాదు. అతను మహీపతి, అంటే లోకానికి మేలు చేసే జ్ఞానాన్ని కాపాడేవాడు. నాయకత్వమనేది అధికారం గాదు, అదొక పవిత్రమైన బాధ్యత. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. 1000 సంవత్సరాల క్రితం ఒక రాజు తన ప్రజల సాంస్కృతిక భవిష్యత్తు కోసం ఇంతగా పరితపించాడు. మరి ఈ ఆధునిక యుగంలో, ఈ వేగవంతమైన సమాచార ప్రపంచంలో మనం ఏ అమూల్యమైన జ్ఞాన సంపదను చేజార్చుకుంటున్నామో లేదా మర్చిపోతున్నామో ఒక్కసారి ఆలోచించాలి.